పచ్చి కొబ్బరి తురుము బాగా నేతిలో దోరగా వేయించుకోవాలండి. అలా దోరగా వేయించుకొని ఆ గుమగుమలాడే పచ్చి కొబ్బరిని మన బెల్లం పాకంలో వేసుకొని బాగా కలిపి కొబ్బరి బర్ఫీ చేసుకున్నాం అనుకోండి. అబ్బబ్బబ్బా! నమస్తే అండి, నేను మీ విజయ్ని. ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో సబ్స్క్రైబర్ చాయిస్ అండి. టెక్సస్ యుఎస్ఏ నుంచి ఉమాదేవి గారు పోచంపల్లి తను ఒక స్వీట్ రెసిపీ అడిగారండి. సో వాళ్ళ కోసము, మన సబ్స్క్రైబర్ అందరి కోసము ఈ రెసిపీ చాలా నోస్టాలజిక్ ఫీలింగ్ అండి. ఇది ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనమంతా రుచి చూసిన ఒక స్వీట్ అడిగారు. చాలా థ్యాంక్స్ అండి. అదేంటో తెలుసా అండి? కొబ్బరి మిఠాయి. వాళ్ళు కొబ్బరి మిఠాయి అన్నారు, నేను కొబ్బరి బర్ఫీ చేయపోతాను. యూజువల్గా మా ఇంట్లో ఫెస్టివల్స్ వచ్చినప్పుడంతా కొబ్బరి ఎక్కువ చేసుకుంటాం కదా. సత్యనారాయణ పూజ వచ్చినప్పుడైతే కొబ్బరి ఈ స్వీట్ చేసుకుంటాము. చాలా ఎమ్మీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. మీరు కూడా చూసి నేర్చుకొని చేసి మీ వ్యూస్ చెప్పండి. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రండి, రంగులు దిగేస్తాం. ఇదిగో చూడండి, ఈ రోజు పచ్చి కొబ్బరి బర్ఫీకి నేను ఒక కొబ్బరి తీసుకున్నానండి. ఇదిగో చూడండి, ఈ కొబ్బరి బర్ఫీకి కొబ్బరిని తురుముకోవాలి. మనము కొబ్బరి ముక్కలు చేసి దాని తర్వాత మిక్సీలో వేసుకొని ఇలాంటివి చేయకూడదు, ఎందుకంటే ఆ ఒరిజినాలిటీ వెళ్ళిపోతుంది. కొబ్బరి ఇలాంటి తురుము పెట్టుకొని తురమండి. లేకపోతే కత్తిపీట ఉంటుంది కదండి, కత్తిపీటలో కూడా తురుము ఉంటుంది, అందులో కూడా మీరు తురుముకోవచ్చు. మొత్తం మీద కొబ్బరి తురుముకోవాలి. అది కాకుండా మీరు కొబ్బరి తురిమేటప్పుడు ఇంకొక టిప్ ఇంతకుముందే ఇంకొక వీడియోలో చెప్పానండి. మనము టోటల్గా తురిమేయకూడదు, బాటమ్ వరకు వైట్ పోర్షన్ మాత్రం తురుముకోవాలి. ఆ బ్రౌన్ పోర్షన్కి వదిలిపెట్టాలి. అప్పుడే మన రెసిపీస్ టేస్టీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనమాట. ఏమండి చూడండి, కొబ్బరి ఫుల్ తురుముకున్నాను. ఇదొకే పని మనకు, కొబ్బరి తురుముకోవాలి. ఇంకా చూసారా, కొబ్బరి తురిమాను కదా, లాస్ట్ లేయర్ అలాగే వదిలిపెట్టేస్తానండి. ఆ బ్రౌన్ లేయర్ రాకూడదు. ఇంకొక తురిమితే బ్రౌన్ కూడా వచ్చేస్తుంది. సో అప్పుడు ఆపేయాలన్నమాట. చూడండి, మనం కొబ్బరి తురిమేసాము. ఇప్పుడు దీన్ని కొలత పెట్టుకుంటాము, సరేనా? నేను ఒక కప్లో తీసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఒక కప్ వచ్చిందండి మన పచ్చి కొబ్బరి తురుము. చూడండి, పువ్వు మారుంది, ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. ఒక కప్ వచ్చింది మనకు పచ్చి కొబ్బరి. ఇప్పుడు మనము ఇదే కొలతలో బెల్లం తీసుకోవాలి. ఇదిగో చూడండి, ఇది ఉండ బెల్లం అనమాట. ఈ ఉండ బెల్లంని నేను బాగా దంచుకున్నాను, క్లీన్ చేసుకున్నాను. సో ఈ ఉండ బెల్లము మనము సేమ్ కొలత తీసుకోవాలి. ఈజీ కదా, గుర్తు ఈజీగా పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకునే ఒక రెసిపీ, కానీ చాలా ఎమ్మీ హెల్తీ రెసిపీ అండి. సో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, ఇంకొక కప్పు బెల్లం అనమాట. ఏమండి, ఇదిగో చూడండి, పచ్చి కొబ్బరి రెడీ చేసుకున్నాం కదా, తురుము బెల్లం కూడా రెడీ చేసుకున్నాము. ఇంకేంటి, కుకింగ్ స్టార్ట్ చేసుకుంటాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను, ఇక్కడ కడాయి కూడా పెట్టుకున్నాను. అట్ ఏ టైం 2 ప్రాసెస్ అనమాట. ఇది చూడండి, ఒక కప్ బెల్లం తీసుకున్నాము, దాన్ని నేను ప్యాన్ వేసుకుంటాను. ఎందుకంటే మనం కొద్దిగా కరగ పెట్టుకొని దాన్ని ఫిల్టర్ చేయాలి. ఎంత మంచి బెల్లం అయినా కూడా మనం కరగ పెట్టుకోవాలి. మీరు ఉండ బెల్లమే తీసుకోండి, పౌడర్ బెల్లం కానీ లేకపోతే అచ్చు బెల్లం కానీ ఇంకోటి వద్దు. ఉండ బెల్లమే టేస్ట్గా ఉంటుంది. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ వద్దు. ఒక హాఫ్ గ్లాస్ అంతే అండి. స్టవ్ ఆన్ చేసుకుంటాను. సో అది మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటాను. ఇదిగో చూడండి, ఇక్కడ నేను కడాయి పెట్టుకున్నాను కదా, కడాయిలో నేను 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసుకుంటానండి. నాకైతే చాలా ఇష్టమండి పచ్చి కొబ్బరిలో చేసే ఒక బర్ఫీ. మనం లాడు చేసుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు. ఈ కొబ్బరి ఒక స్పెషల్ టేస్ట్ అండి, మనకు నోస్టాలజిక్ ఫీలింగ్ వచ్చేస్తుంది. సరే అండి, ఇప్పుడు మనము గీలో చూడండి, డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్. నేను ఒక 10 బాదాం తీసుకున్నాను, సన్న కట్ చేసుకున్నాను, దాన్ని వేసుకుంటున్నాను. అలాగే 10 క్యాష్యూ నట్స్, దాన్ని కూడా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, బుల్లి ముక్కలు, దాన్ని వేసుకొనేసినాను. ఇప్పుడు మనము గీలో బాగా రోస్ట్ చేసుకుంటాము. నెయ్యిలో బాదాం పప్పులు, జీడిపప్పులు ఫ్రై అయ్యేటప్పుడు మంచి గుమగుమ వాసన వచ్చేస్తుందండి. నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటాను, ఎందుకంటే 2 in 1 చేసుకుంటున్నాను. ఇక్కడ బెల్లం కూడా కరుగుతుంది చూడండి, ఇక్కడ బెల్లం కరిగిపోతుంది. ఇక్కడ మన జీడిపప్పు బాదామి ఫ్రై అవుతుంది. ఇదిగో చూడండి, బాదాం జీడిపప్పు బాగా ఎర్రగా రోస్ట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని తీసేస్తాము ఒక ప్లేట్లోకి. గుమగుమలాడిపోతుందండి. నేతిలో జీడిపప్పు, బాదాం పప్పు ఎర్రగా రోస్ట్ అయింది. ఇప్పుడు మనము అదే గీలో తురుముకున్న కొబ్బరి ఫ్రై చేసుకుంటాము. లో ఫ్లేమ్ పెట్టుకోండి. ఇలా మనం పచ్చి కొబ్బరిని నెయ్యిలో రోస్ట్ చేసుకొని మనము ఈ బర్ఫీ చేసుకున్నాం అనుకోండి, ఆ క్రంచీనెస్ ఉంటుంది,
ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుందండి. అలాగే పచ్చి కొబ్బరితో బర్ఫీ చేసుకోకూడదు, బాగుండదు. పచ్చి కొబ్బరి తురుము బాగా నేతిలో దోరగా వేయించుకోవాలండి. అలా దోరగా వేయించుకొని ఆ గుమగుమలాడే పచ్చి కొబ్బరిని మన బెల్లం పాకంలో వేసుకొని బాగా కలిపి కొబ్బరి బర్ఫీ చేసుకున్నాం అనుకోండి, అబ్బబ్బబ్బా! మీరు చూసారు కదా, చూస్తూ ఉండండి. కొన్ని ట్విస్ట్ ఉంది, సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంది, అదేంటో చూస్తారు మీరు. ఇది చూడండి, బాగా ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ ఫ్రై చేయకూడదులేండి, దోరగా వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి గుమగుమలాడేదాకా మనము దీన్ని ఫ్రై చేయాలన్నమాట. ఇదిగో చూడండి, మన బెల్లం బాగా కరిగిపోయింది, మన కొబ్బరి కూడా బాగా రోస్ట్ అయింది, గుమగుమలాడిపోతుందండి. ఇప్పుడు మనము దీన్ని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుంటాము. స్టవ్ ఆఫ్ చేస్తాము. ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని మనము దీన్ని కూల్ డౌన్ చేసుకుంటాము. సో కొబ్బరిని అందులో వేసుకున్నాము, బాగా చల్లారని స్ప్రెడ్ చేస్తే కొంచెం ఫాస్ట్గా చల్లారుతుందండి. చూడండి ఎంత కలర్ ఎంత బాగుంది చూడండి. బెల్లము కరిగింది కదండి, దీన్ని మనము సేమ్ కడాయిలో తీసుకునేస్తాము. సో మనకు ఎక్స్ట్రా కడాయిస్ అవన్నీ అక్కర్లేదు, బాగా ఫిల్టర్ చేసుకునేస్తాము. సో ఫుల్ మనము ఫిల్టర్ చేసుకుంటే ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఓకే, మనము దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పాకం చేసుకోవాలి. సో పాకం అయ్యే లోపల మనము బర్ఫీ వేయాలి కదండి, ఆ మోల్డ్కి కొంచెం గ్రీజింగ్ చేసుకుంటాము. ఇందులో నెయ్యి వేసుకొని ఇలా చూడండి, ఇలా గీ వేసుకోండి. బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు. చూడండి ఫుల్ గ్రీజింగ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేస్తాము. చూడండి బాగా ఉడుకుతుంది, బబుల్స్ వస్తుంది కదా, బబుల్స్ వచ్చేటప్పుడు అది పాకం అవుతుందని అర్థము. ఒక 5 minutesలో వచ్చేస్తుందని పాకం, ఎందుకంటే మనము జస్ట్ ఒక కప్ తీసుకున్నామంతే. వాటర్ కూడా కొద్దిగా వేసుకున్నాం, అందుకే ఎక్కువ వాటర్ వేసుకుంటే పాకం లేటుగా వస్తుంది. కొద్దిగా వేసుకున్నారనుకోండి ఫాస్ట్గా వచ్చేస్తుంది, మీకు టైం సేవ్ అవుతుంది, మీకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. సరేనా? సో ఇది మనము షింక్లో పెట్టేస్తాము. ఇక చూడండి, పచ్చి కొబ్బరి తురుము పెట్టుకున్నాము, దాన్ని ఫ్రై చేసుకున్నాము. ఇలా విడివిడిగా ఉండాలి, క్రంచీగా ఉంటుంది మనం బర్ఫీ చేసినప్పుడు. ఇలా ఉంటేనే బర్ఫీ బాగుంటుంది, కొబ్బరి బర్ఫీ. ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది అని చెప్పాను, అది ఏంటో చూసుకోండి. అది నేను మాత్రమే యాడ్ చేస్తాను, ఎవరు యాడ్ చేయరు, కానీ అది చాలా రిచ్గా మన బర్ఫీలు ఉంటుంది అనమాట. అందుకోసమే ఒకటి కాదండి, రెండు సీక్రెట్ ఇంగ్రీడియంట్. గెస్ట్ చేస్తూ ఉండండి పాకం అయ్యేదాకా. పాకం బాగా సెట్ అవుతుంది, నేను లో ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ చేస్తున్నానండి. చూడండి, ఇలా ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని పాకం ఎలా చెక్ చేయాలా అనేది మీకు చూపిస్తున్నాను. మనము అరిసెల పాకం చేస్తాం కదండి, సేమ్ ప్రొసీజర్ అండి. ఇలా తీసుకొని మనము ఇలా డ్రాప్స్ ఇందులో వేసామనుకోండి, ఇలా నిలవాలి వాటర్లో. మనం ఇలా అన్నామంటే కూడా అవి కరిగిపోకుండా అలా నిలిచిపోవాలన్నమాట. సో ఈ లేత పాకం వచ్చింది కదా, ఈ టైంలో మనము సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 100 గ్రామ్ మిల్క్ కోవా తీసుకున్నాను, షుగర్లెస్ది. దాన్ని నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో కోవా వేసే వల్ల మన బర్ఫీకి ఒక రిచ్నెస్ వస్తుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ కోవా కరగాలి. ఇదిగో చూడండి, మన కోవా అంతా బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదాం అందులో యాడ్ చేసుకునేస్తాము. నేను ఒక 4 ఏలక్కాయలండి ఫ్రెష్గా దంచుకున్నాను. ఏలక్కాయలు బాగా దంచుకొని దాన్ని పౌడర్ చేసుకున్నాను, అది కూడా ఈ టైంలో యాడ్ చేసుకుంటాను ఇందులో. నెక్స్ట్ ఆల్రెడీ మనము చల్లారి పెట్టుకున్న ఈ తురుముని కూడా అందులో ఇలా చల్లుకుంటాము. ఈ బర్ఫీ షుగర్లో చేయకండి, అది అంత మంచిది కాదు హెల్త్కి. కాబట్టి బెల్లంలో చేసుకోండి, హెల్తీ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకైతే చాలా ఇష్టం అవుతుంది. తప్పనిసరిగా మీరు ట్రై చేసి మీ వ్యూస్ చెప్పండి. ఇందులో నేను కోవా యాడ్ చేశాను. ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఉంది అండి, స్మాల్ అండ్ పెద్దగా ఏం కాదు. సో అది కూడా యాడ్ చేస్తాము. సో కొబ్బరి వేసిన తర్వాత మనము దీన్ని బాగా ఇలా కలిపేస్తాము. లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కలుపుకోండి, కొద్దిగా దగ్గర పడాలి, చాలా రిచ్గా ఉంటుందండి. సో ఉమాదేవి గారు చాలా హ్యాపీగా ఉన్నారా? చూస్తున్నారు కదా, ఇలాగే చేయండి మీరు కూడా. మీరు యూఎస్ నుంచి చూసి అడిగారు కాబట్టి నేను చాలా హ్యాపీగా చేస్తున్నాను. మన వీడియోస్ మీకు నచ్చిందంటే అక్కడున్న వాళ్ళ మన తెలుగు వాళ్ళకందరికీ షేర్ చేయండి, లింక్స్ చాలా మందికి యూస్ఫుల్గా ఉండొచ్చేమో ఒకవేళ. ఏమండి, ఇదిగో చూడండి, మన కొబ్బరి బర్ఫీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది.
వాటర్ కంటెంట్ అంతా బాగా డ్రై అయింది చూడండి. ఇలా సైడ్ అంతా డ్రై అవుతుంది. మనం కొబ్బరి వేసాము, కోవా వేసాము కాబట్టి మాయిశ్చర్ కంటెంట్ మళ్ళీ వచ్చి ఉంటుంది. ఆల్రెడీ పాకం తీసుకున్నాం కాబట్టి ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇలా ఈ స్టేజ్ వచ్చినప్పుడు మీరు చూసుకున్నారు కదా, ఈ స్టేజ్ వచ్చినప్పుడు వెట్నెస్ ఉండకూడదు. ఇలా సెమీ సాలిడ్గా తయారవ్వాలి. వైట్గా ఆ బబుల్స్ వస్తుంది చూడండి సైడ్లో, మీరు చూసారా, కొద్దిగా కలర్ మారుతుంది. ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేస్తామంతే. ఇప్పుడు మనము ఫైనల్ టచ్ ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటాము. కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అండి, ఎక్కువ వద్దు, ఎందుకంటే మనకు ఆ సువాసన ఉండాలి కదండి, దానికోసం. సో కలిపేస్తాం ఒకసారి. చూడండి ఎంత బాగుందో. వావ్, బాగా సెట్ అవని వేడిగా మనము షిఫ్ట్ చేయకూడదు మోల్డ్లోకి. కొద్దిగా ఇలా కలిపి దాన్ని ఒక స్టేజ్కి తెచ్చి దాన్ని చల్లారించి దాన్ని కొంచెం మర్యాద ఇవ్వాలండి, అర్జెంట్ పడకూడదు. ఇప్పుడు మనము మోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఆల్రెడీ నేను మోల్డ్ రెడీగా పెట్టుకున్నాను కదా, సో ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అందులో. చూడండి ఫుల్ షిఫ్ట్ చేస్తాను అందులో. ఎంత క్లీన్గా వచ్చేసింది చూడండి. ఒక రవ్వ కూడా మనకు కళాయిలో స్టిక్ అవ్వలేదు, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకుంటాము క్లీన్గా. ఫుల్ తీసుకునేస్తాము మనము. ఇలా ట్యాప్ చేస్తామంటే బాగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, ఫైనల్లీ చూస్తారా, తెల్ల నువ్వులు. ఇది ఇలా చల్లుకుంటాం పైన. చాలా హెల్దీ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందని మనం బర్ఫీ తినేటప్పుడు బాదాం ముక్కలు, జీడిపప్పు ముక్కలు, అలాగే ఈ తెల్ల నువ్వులు పళ్ళకు తగులుతుంటే రుచి ఎక్కువ ఉంటుంది, హెల్దీ కూడా ఉంటుంది. అంతేనండి, ఇంకా అది బాగా కూల్ డౌన్ అవ్వాలి. ఏమండి, ఇదిగో చూడండి, మన కొబ్బరి బర్ఫీ ఆల్మోస్ట్ 1 అవర్ దాకా అలాగే కూల్ డౌన్ అయిందండి. ఇప్పుడు మనం దీన్ని పీసెస్ చేసుకోవాలి. ఫస్ట్ మనము సైడ్లు అంతా కొద్దిగా రిలీజ్ చేసుకుంటాము. ఇలా రిలీజ్ చేసుకుంటాం. ఆల్రెడీ గ్రీసింగ్ చేసాము, కాకపోతే ఒకసారి మనం ఇలా రిలీజ్ చేసుకొని దాని తర్వాత పీసెస్ చేసుకుంటాము. చూడండి ఇలా కట్ చేసుకొని దాని తర్వాత ఇలా తిప్పి మళ్ళీ ఇలా చేస్తాం అన్నమాట. చూడండి మన కొబ్బరి మిఠాయి ఎంత ఫాస్ట్గా రెడీ అయింది. కూలింగ్ మాత్రం ఒక ఆల్మోస్ట్ 1 అవర్ అయిందండి. సో పీసెస్ అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను. ఫస్ట్ ఒక సైడ్ నుంచి తీసేస్తారనుకోండి, చూడండి మనకు ఇలా కొబ్బరి మిఠాయి వచ్చేస్తుంది అనమాట. సెకండ్ నుంచి మనము ఇలా పీసెస్ ఈజీగా వచ్చేస్తుంది. ఏమండి, ఇదిగో చూడండి, ఎంతో ఎమ్మీ అయిన హెల్దీ కొబ్బరి బర్ఫీ రెడీ అయింది. కొబ్బరి మిఠాయి అనొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి అయితే చాలా ఇష్టం అవుతుందండి. మీరు చూసారు కదా వీడియో, ఈరోజే ఇప్పుడే చేసి వాళ్ళకి చేసి ఇవ్వండి. మీ వ్యూస్ కూడా నాకు చెప్పండి, సరేనా? ఇదిగో చూడండి, ఫ్రెష్గా ఉండే కొబ్బరి బర్ఫీ నాకు సర్వింగ్ ప్లేట్కి వచ్చింది. టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్పేస్తాను. ఛాన్సే లేదండి, ఎంత ఎమ్మీగా ఉందంటే, బాబ్బా. పప్పులు ఉంది, జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి, నువ్వులు, డిఫరెంట్ టేస్ట్. మనం కొబ్బరి బాగా వేయించాం కదండి, ఆ టేస్ట్ తెలుస్తుంది. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టము. ఇంక నేను వదిలి పెడతారా, ఇప్పుడు నేనే తినేస్తానేమో. అది బెల్లంలో చేసిన ముందు చాలా హెల్దీ, చాలా ఎమ్మీగా ఉందండి. మీరు ట్రై చేస్తారని నమ్ముతున్నాను. మీరు ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి, సరేనా? నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా ఛానల్ లింక్ ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్గా ఉండొచ్చేమో. ఇంకేంటి, ఇంకొక వీడియో ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈడెల్ని బి హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.